సో మరి అలాగే ఇంకోవైపు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మరి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఇది ప్రజల్లో ఇంకా ఒకటి, వైఎస్ జగన్మోహన్ గారి రెడ్డి పట్ల గౌరవాన్ని పెంచుతుందా ప్రజల్లో? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కోలుకోవాలని ఎక్స్ లో స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ ఎఫెక్ట్ థ్యాంక్స్ చేస్తూ కూడా స్పందించి రీథింక్ చేశారు, రీఫిట్ చేశారు, వెల్కమ్ చెప్తూ. అది చాలా గుడ్ థింగ్, ఆహ్వానించదగ్గ పరిణామం. అందులో పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి మధ్య చాలా తేడా ఉంది అనే వస్తాన వార్తల్లో ఒక సున్నితమైన అంశం, ఆరోగ్యం బాగలేకపోవడం, హాస్పిటల్ అవ్వడం అనేది ఒక మనిషికి చాలా క్రిటికల్ కాకపోయినా ఒక పెయిన్ఫుల్ అంశం. అట్లాంటి పెయిన్ఫుల్ అంశాల్లో బయట నుంచి ఉన్న వాళ్ళు ప్రముఖులు విషయం చెప్తే కోలుకోవాలని కానీ, సంఘీభావం చెప్పడం కానీ, సపోర్ట్గా మాట్లాడితే వాళ్ళు కొండంత అండ, వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోవచ్చు, అది మంచి నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. జగన్ గారు అది కూర్చొని పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే వచ్చినా, జగన్ గారికి బర్త్డే వచ్చినా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా విషయం స్పందించే అలవాటు, పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ గారికి అట్లే స్పందిస్తారు. ఇట్లాంటి స్పందన విషయంలో ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు. కాకపోతే ఇద్దరు మధ్య వైరం పర్సనలైజ్ గా చాలా సార్లు అయిపోయింది. అట్లాంటి వాతావరణం ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఇట్లాంటి ట్వీట్లు, ఇట్లాంటి స్పందనలు ఖచ్చితంగా మంచి వాతావరణం తీసుకొస్తాయి. అయితే అన్నిట్లో ఇట్లా కొనసాగిస్తే మంచిదే. అటు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళ పవన్ కళ్యాణ్ అభిమానించే విషయంలో కూడా రాజకీయాలు ఎన్నున్నా జగన్ గారు ఈ టైంలో విషయం చెప్పడం అనేది ఖచ్చితంగా స్వాగతం, వాళ్ళ వెల్కమ్ చెప్తారు. ఈ ఈ పరిణామాలు ఇద్దరికి మంచి జరుగుతుంది తప్ప ఏం కాదు. సో మరి చివరిగా మనం చూస్తే కనుక టీడీపీ రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు చేసిన వ్యాఖ్యలు, మరి అంతటి సీనియర్ వ్యక్తి అయిన ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు సార్? బుచ్చయ్య చౌదరి గారు మన ఇద్దరం వయసు అంత రాజకీయ అనుభవం ఉన్నాడు. దాదాపు భీష్మాచార్యుడు లాంటి వాడు ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన ఒకడు. కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారి కన్నా సీనియర్ తెలుగుదేశం పార్టీలో అని. అంటే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం, ఆయన ఆ పార్టీకి చేసిన సేవలు పోల్చుకుంటే ఆయనకు తగిన గుర్తింపు, హోదా లేదనే చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ సొంత ఇష్టం, ఆయనకి ఏం పదవి ఇవ్వాలి, ఎట్లా గౌరవించాలనేది పూర్తిగా ఆ పార్టీ అంతర్గతం, దాన్ని తప్పడాల్సిన అవసరం లేదు. బట్ చూస్తున్నప్పుడు ఆయనకున్న సీనియారిటీ అవన్నీ చూసినప్పుడు అది తక్కువే. ఉన్న రామారావు గారి పీరియడ్లో కొండోలే ఉన్నాడు, అదే పాపం మొత్తం జీవితంలో అంత సీనియర్ పొలిటీషియన్కి ఎక్కడో కొంత అసహనం ఉంది వచ్చే చోదరికి. ఆ అసహనం ఇట బయట పెట్టాడా, ఐక్యం పెరోసెస్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఇట్లాంటి రాజకీయ అసహనాన్ని ఇట్లా ప్రదర్శించడానికి కారణం ఏదో తెలియదు కానీ బుచ్చయ్య చౌదరి గారి నుంచి అట్లాంటి మాటలు వినదగదు కాదు, ప్రజాస్వామ్యానికి వాంఛనీయమైంది కూడా కాదు. మేము అనుకుంటే అంబటి రాంబాబు గారు బయట రాలేడు, అవును ఒక లాస్ట్ టైం అనుకున్నారు 7 గంటల సేపు అత్యంత దిగ్బంధనం చేసినారు. అధికార పార్టీ అనుకుంటే చాలా చేస్తుంది, కానీ ఆహ్వానిద్దామా, ఇది సరైందేనా ప్రజాస్వామ్యానికి అనేది బుచ్చయ్య చౌదరి గారు ఆలోచించాలి. సహజంగా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులు నోరు జారు, లేదా తెలుసో తెలియకో, లేదా షార్ట్ కట్ మెథడ్ ఎంచుకొని ఇట్లాంటి అభ్యంతరకర భాష వాడితే సరిదిద్దాల్సిన వయసు మీకు. అలాంటి మీరు ఇట్లాంటి మాట్లాడారు. రెండోది హెచ్చరించండి, గట్టిగా హెచ్చరించండి, చాలా బలంగా హెచ్చరించండి. హెచ్చరించడం అంటే తిట్టడం కాదు కదా, హెచ్చరించడం అంటే బెదిరించడం కాదు. హెచ్చరిక వేరు, బెదిరింపు వేరు. హెచ్చరిక బెదిరింపు దగ్గరగా అనిపించినా హెచ్చరిక వేరు, బెదిరింపు వేరు. హెచ్చరిక ఏంటంటే వార్న్ చేయడం, మార్చుకోమని చెప్పడం. బెదిరింపు అంటే కొడతానని చెప్పడం, కొట్టడమే. ఇప్పుడు ఇప్పుడు బెదిరింపులు దిగారు బుచ్చయ్య చౌదరి గారు, అది మంచిది కాదు, ఆయనకి మంచిది కాదు, రాజకీయాలు మంచిది కాదు. మీలాంటి సీనియర్లు అట్లాంటి కొత్త వాళ్ళు ఏం చేయాలి, ఇంకా ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? అయితే బుచ్చయ్య చౌదరి గారు గుర్తించాల్సింది, మీరు ఈ ప్రసంగం చేసి మీరు వీక్ అయ్యారు, మీ గౌరవం తగ్గింది. ఎందుకంటే బుచ్చయ్య చౌదరి గారు లాంటి పర్సనాలిటీ మేము అనుకుంటే అంటే కొంతమంది అనుకోవాలి, రెచ్చిపోవాలి. రెచ్చిపోవడం మన కోరిక కాదు. సహజంగా సీనియర్ పొలిటీషియన్ కొంతమంది రెచ్చిపోతారు, కానీ ఎవ్వరు రెచ్చిపోవాలి. ఆహ్వానించదగ్గ పరిణామం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారనేసి 10 మంది కత్తులెత్తుకొని రండి చూద్దామని ఎవరు అనలా, లేదా వైసీపీ వాళ్ళు రాసి చూసుకుందాం కొడతామని అనలా. బుచ్చయ్య చౌదరి గారి కామెంట్లు సీరియస్ అయింది, అభ్యంతరం, కానీ దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. చాలా మంచి పరిణామం. దీన్ని చూసి Yes. బుచ్చయ్య చౌదరి గారు ఏమనుకోవాలి, మనల్ని ఎవరు ఈ విషయంలో సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే మనం చేసిన వ్యాఖ్యల్ని మన పార్టీ వాళ్ళు కూడా హర్షించట్లేదు అనేది వాళ్ళు గుర్తిస్తే అందరికీ మంచిది. ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు వేరే వేరే రాజకీయ నిస్పృహతో ఇట్లా మాట్లాడుంటే చేయగలిగింది ఏమీ లేదు, కానీ వారి నుంచి మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గ విషయం అయితే కాదు.